ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి తన పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ యొక్క దీక్ష ప్రస్తుతం ఆయన్ని రాజకీయంగా పతన స్థానంలోకి నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది. అదేంటి, 3 రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి హైప్ రావాలి కానీ ఎందుకు పొలిటికల్గా దిగజారిపోయాడు అని అంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి 5 అంశాలని మనం పరిగణలో తీసుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మొదటిది ఆయన క్యారెక్టర్. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ ఎవరు, ఏంటి, ఇప్పటికిప్పటికీ బీసీల మీద ఇంత విపరీతమైనటువంటి ప్రేమ ఎందుకు కలిగింది అనేటువంటి దాన్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే, అసలు రామచంద్ర యాదవ్ గారి ఫస్ట్ బయోగ్రఫీలో ఆయన అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఆయనకి ఏదో మెడికల్ కాలేజీలో వాటా ఉందంట, అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉందని, అలాగే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అని పర్టికులర్గా ఆయనకి ఇదిగో నాకు ఇది ఉంది, నా ఆస్తులు ఇవి, నాకు ఇన్కమ్ ఇలా వస్తుంది అనేటువంటిది ఎక్కడా కూడా ఏ మీడియా ముఖంగా ఆయన తెలియజెప్పలే. ఆయన ఇప్పటికీ కూడా ఆయన డబ్బు ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా కూడా ఒక బ్లాక్ లిస్ట్లో ఉంచబడినటువంటిది. అంటే ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఆయన బయటపెట్టలే. నేను ఈ వ్యాపారాలు చేస్తున్నా, నాకు ఇన్కమ్ ఇలా వస్తుంది, లేకపోతే నా లగ్జరీ లైఫ్కి నేను ఇన్కమ్ని ఇలా ఎర్న్ చేశా అనేటువంటి దానికి ఆయన ఎక్కడ ఎటువంటి ఆధారాలని లేదా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలని, అంటే అది లీగలా ఇల్లీగలా పక్కన పెట్టేస్తే అసలు దానికి సంబంధించినటువంటి పలానా హాస్పిటల్లో నాకు వాటా ఉంది, అలాంటి దానికి ఏ హాస్పిటల్లో ఎంత వాటా ఉంది, లేకపోతే పలానా మెడికల్ కాలేజీలో నాకు వాటా ఉంది, లేకపోతే నాకు కొన్ని క్వారీలు ఉన్నాయి, లేకపోతే ఏముంది అనేటంటే ఆయన ఎట్లా ఎర్న్ చేశాడు అనేదానికి ఎక్కడా కూడా ఆయన చూపించలేదు. ఇది ఒకటి. మీరు కావాలంటే గత ఆయన ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసినా కూడా ఆయన అస్పష్టమైనటువంటి విధానం ద్వారానే కంప్లీట్ చేశారు. ఇది రాజకీయ నాయకుడి యొక్క, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండి విమర్శలు చేసేటువంటి వ్యక్తులకి ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. అది ఇక రెండవది, స్థిరత్వం లేని ఆయన మనస్తత్వం. రాజకీయాలలో అసలు ఆయన ఇమిడింపగలుగుతాడా లేదా అనేటువంటి పక్కన పెడితే, ఆయన 2019లో జనసేన పార్టీ తరఫున పొంగనూరు నియోజకవర్గం తరఫున పోటీ చేశారు. అక్కడ దాదాపుగా అప్పుడు ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడం వల్ల 16,000 ఓట్లు ఆయనకి పోల్ అయ్యాయి. ఆ తర్వాత జనసేన పార్టీలో మరి ఆయన ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అనేటువంటి కారణాలు ఎప్పుడూ ఎవరికి ఏం తెలియదు. కానీ ఆయన కొన్ని రోజుల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వ్యక్తిగత ఘర్షణలు, కొట్లాటలు, ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలవటం, అమిత్ షా గారి దగ్గర నుంచి ఆయనకి ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటం, అట్లాగే ఆయనకి కొంత భద్రతను కల్పించటం, ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత ఇక నేను జనసేన కంటే నా స్థాయి పెద్దదనుకొని ఆయన జనసేన పార్టీ నుంచి దూరంగా బయటకు వచ్చేసి ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు భారతీయ చైతన్య యువజన పార్టీ, BCY. అంటే బీసీలకు పేరు వచ్చే విధంగా ఆయన ఒక పార్టీని పెట్టడం జరిగింది. 2024లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2 చోట్ల పోటీ చేశారు. పొంగనూరులో ఒక చోట, అట్లాగే మంగళగిరిలో ఒక చోట. పొంగనూరులో అసలు ఎందుకు పోటీ చేశారు ఆయన అనేటువంటి దాన్ని తీసుకుంటే, ఆయన 2019లో కూడా అక్కడి నుంచి పోటీ చేశాడు కాబట్టి ఆయన సొంత మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి ఒకవేళ బహుశా ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఉండొచ్చు అనేటువంటిది మనం మాట్లాడుకుంటే దాన్ని పర్ఫెక్ట్ సరిపోతుంది. కానీ మంగళగిరిలో పోటీ చేయడానికి గల కారణం ఏంటి అనేటువంటిది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి, మంగళగిరిలో ఆయన పోటీ చేయడానికి గల కారణం ఏంటి, అది ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఎటువంటి క్లారిటీ అందించలేదు. లేదు అమరావతి రైతులు ఉద్యమం కోసం సపోర్టుగా నేను పోటీ చేస్తాను అని అనుకుంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం పరిగణలో తీసుకోవాలి. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన అక్కడ ఎటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వటం కానీ, వాళ్ళకి సంబంధించిన ర్యాలీలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు ఆయన. మరి మంగళగిరిలో పోటీ చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్న అది. అయితే పుంగనూరులో ఆయన పోటీ చేస్తే ఈయనకి దాదాపుగా 4,500 ఓట్లు వచ్చాయి. అలాగే పుంగనూరులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. అనూహ్యంగా ఇక్కడ 5,000 ఓట్లు అంటే ఏదైతే ఈయన చీల్చాడో ఆ ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే దీని వెనకాల
రామచంద్రారెడ్డితోటి కావాలని ఈయన వైరం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి బీసీల ఓట్లను కొల్లగొట్టుకోవడం ద్వారా ఒక రకంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారనేది వాస్తవ విషయం. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంత పెద్ద ఘర్షణ, అంత పెద్ద కొట్లాట జరిగిన ఆయన మళ్ళీ ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులు పెట్టాలని కానీ, మరి ఆయన మీద నా మీద దాడి చేశాడు వాటి మీద ఒకసారి కేసులు రీఓపెన్ చేయమని కానీ ఆయన ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి లేదు. అంటే తను తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటం కోసం తన మీద తను దాడి జరిగితే బీసీల ఓట్లు తనకు మళ్ళుతాయనే ఉద్దేశంతో జరిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగే రామచంద్ర యాదవ్కి మధ్య జరిగినటువంటి ఒక డీలింగ్ అనేది వాస్తవ విషయం. ఫలితంగా 2024 ఎలక్షన్స్లో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. కానీ మంగళగిరిలో ఈయనకి కేవలం 376 ఓట్లు మాత్రం ఉండటం జరిగింది. కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ చూడనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం 2024 వరకు కూడా ఈయన ఎక్కడా కూడా బీసీలకు కావాల్సిన సమస్యల మీద కానీ, వాళ్ళ హక్కుల మీద కానీ, బీసీల మీద దాడులు జరుగుతున్నా కానీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, ఫైట్ చేసిన సందర్భాలు కానీ, బీసీ నాయకులకు మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు కానీ లేనే లేదు. ఇది వాస్తవ విషయం. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అంటే దీని వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఎవరి రాజకీయ లబ్ధి కోసం ఈయన పాటుపడుతున్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీరు పొంగనూరులో చూశారు. పొంగనూరులో మెయిన్ ప్రాబ్లం ఏంటి? పొంగనూరులో ఈయన మీద దాడులు జరిగాయి, ఈయన రామచంద్ర యాదవ్ మీద గట్టిగా పోరాటం చేస్తున్నాడు అని నమ్మినారు. కాబట్టి అక్కడ చాలామంది బీసీలు తెలుగుదేశం పార్టీకి వేసే ఓట్లని ఈయనకి వేయటం జరిగింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయింది. ఇదే యొక్క మైండ్ సెట్ని, ఇదే పొలిటికల్ స్ట్రాటజీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో జగన్ తోటి ఈయన చీకటి లాలూచి ఒప్పందం జరుపుకున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బీసీలని టార్గెట్ చేస్తూ ఈయన ఇవాళ కావాలని ఒక అసంబద్ధమైనటువంటి కోరికతోటి ఆయన ఈరోజు నిరసన ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఏంటి అసంపూర్ణమైనది, అసాధ్యమైనటువంటి కోరిక ఏంటి అని అంటే బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు ఇవ్వాలి. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలామంది నాకు తెలిసినంత వరకు 90% బీసీలు దీన్ని అసలు వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వటం ఏంటి? ఇది అసలు ఎక్కడైనా సాధ్యమైనటువంటి పరిస్థితేనా? అది రాజధానిలో ఎవరో రైతులు దానం చేసినటువంటి భూమి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాల్సినటువంటి భూముల్లో మా బీసీలకి ఏదైనా ప్రభుత్వ కార్యాలయం అంటే కార్పొరేషన్లో సొంత భవనాలు ఏర్పాటు చేయండి అని నిరసన జరగడంలో తప్పు లేదు. లేకపోతే మా బీసీలకు ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఒక మెడికల్ కాలేజ్ లాంటిది, అంటే అక్కడ బీసీలకు మాత్రమే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కాలేజీ నిర్మాణాన్ని చేయండి. ఎందుకంటే ఎన్నుకోబడినటువంటి వాళ్ళకి స్కాలర్షిప్లా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ చదువుకునే విధంగా మీరు ల్యాండ్ ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని ప్రభుత్వాన్ని అడగటంలో అదేం తప్పు అయినటువంటి విషయం కాదు. అది సమ్మతమైనటువంటి విషయం, బీసీల అభివృద్ధికి తోడ్పడేటువంటి విషయం. కానీ అలా కాకుండా ఎటువంటి రీజన్ లేకుండా బీసీలకు 1000 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి, ఏ కులానికి ఎంతంత ఇవ్వాలో నువ్వే రాసి ఇస్తే ఇంకా దాన్ని బట్టి మనం కూడా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇది చాలా అసలు అసంతృప్తిమైనటువంటిది. చాలామంది ప్రజలు దీన్ని అసలు కామెడీగా తీసుకుంటున్నారు. ఈవెన్ బీసీల ప్రజాప్రతినిధులు కూడా ఇదేంటి పిచ్చి డిమాండ్ ఏంటి అసలు, ఇది అసలు సాహసమైనటువంటి డిమాండ్ అయినా ఎవరైనా అడుగుతారు ఇలాంటి డిమాండ్? ఎవరిని మోసం చేద్దామని డిమాండ్ తీసుకుంటున్నారు? ఎవరిని మోసం చేయాలని డిమాండ్ తీసుకుంటున్నారు? 1000 ఎకరాలు ఎట్లా ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? అది కూడా రామచంద్ర యాదవ్ మాట్లాడి చెప్తే బాగుంటుందిగా. ఎస్, ఇదిగో ఈ కారణం చేత మేము రాజధానిలో 1000 ఎకరాలు అడుగుతున్నాం ల్యాండు అని చెప్పి అడిగితే బాగుంటుంది. కానీ రీజన్ చెప్పట్లా, నాకు 1000 ఎకరాల ల్యాండ్ బీసీలకు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష దిగుతాను. ఇది ఎట్లా ఉందంటే చిన్నపిల్లలకి నాకు చాక్లెట్ ఇస్తేనే నేను బడికి పోతాను, లేకపోతే నేను బడికి పోను. ఇదే పరిస్థితిలో ఉన్నాడు ఈయన. ఇప్పుడు 4 రోజులు దీక్ష చేస్తుంటే ఇక్కడ దేకట్లా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చేసినటువంటిది. ఈ ఒక్క పాయింట్ యాడ్ చేయడం ద్వారా ఏదైతే ఈ బీసీవై పార్టీ మైలేజ్ దెబ్బతింటానికి కారణమైంది. మిగతా అవన్నీ కూడా కొన్ని సమ్మతమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి అందులో సమ్మతమైన డిమాండ్స్ అంటే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురండి. ఇది వాస్తవానికి బీసీ రక్షణ చట్టం అంటే ఏంటంటే బీసీల మీద ఎవరైనా కానీ అత్యాచారం చేయాలన్నా లేకపోతే మాటలతోటి వాళ్ళ మీద దాడి చేసినా దాని మీద వాళ్ళకి ఎటువంటి అంటే ఒక కేసు నమోదైనటువంటి అభ్యర్థికి బెయిల్ రాకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి చట్టం. సో ఇది బీసీల ఆత్మరక్షణ కోసం
ఉపయోగపడుతుంది. కాబట్టి బీసీల రక్షణ చట్టం తేండి, ఇప్పుడు దాకా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి చట్టాన్ని బీసీలకు కూడా అమలు చేయండి అని చెప్పారు. వెరీ గుడ్, బాగుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డ్రాఫ్ట్ రెడీ చేశాము. దీన్ని రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో, శాసనసభ సమావేశాల్లో దీన్ని పెట్టాలనే ప్రతిపాదన ఉంది. దీని మీద సాధ్యాసాధ్యాల గురించి మేము పరిశీలన చేస్తున్నామని చెప్పింది. అసలు దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని పొందపరిచిన తెలుగుదేశం పార్టీ, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీ పెట్టినటువంటి దాన్ని నువ్వు అమలు చేయమని అడగటంలో తప్పు లేదు. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. అది 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 సాధ్యం. అది చాలా ఈ డిమాండ్ అడగటం ద్వారా మీరు రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడిగా అర్థమవుతుంది. రెండవది, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి. ఎస్, ఇది కూడా సహజంగా ఉన్నటువంటి డిమాండే. ఇది ఏ బీసీ నాయకులు కోరుకున్నా ఇది కూడా సహజంగా ఉన్నటువంటి డిమాండ్. ఈ రెండు డిమాండ్స్లో అడగటం అనేది బీసీలకు హక్కు. ఇది నేను దీన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. బీసీలు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా, బీసీలు ఆర్థికంగా నిలబడాలన్నా బీసీలకు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి. అది పెద్ద ఎత్తున కేటాయించగలిగితే వాళ్ళ బీసీలలో వాళ్ళ యొక్క చేతి వృత్తులు, అలాగే వాళ్ళు జీవన ఉపాధి ప్రమాణాలు మెరుగుపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ నిధులు కేటాయించడం అనేది వాళ్ళ హక్కు. ఇది దీన్ని ఎవడు కాదనే పరిస్థితే లేదు. అవసరమైతే వాళ్ళు ఆయన డిమాండ్ అడిగిన దాని మీద ఇంకా ఎక్కువ కేటాయించినా కూడా తప్పేం లేదు. ఇది చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఇది. అలాగే బీసీల రక్షణ చట్టం అనేది కూడా ఎస్, ఈ రోజున్న పరిస్థితుల్లో బీసీలకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు చేయడం అంటే వెరీ గుడ్, మంచిది. ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. ఈ రెండు అమలుకి చేయటం ప్రభుత్వ బాధ్యత. వీటిని డిమాండ్ చేయడంలో కూడా బీసీవై పార్టీకి తప్పు లేదు. ఇక రెండు ఉన్నాయి. ఇంకోటి ఏంటయ్యానంటే బీసీలకు కులగణన విభజన చేయండి, లెక్కలు సరిగా చెప్పండి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగాల్సినటువంటిది. ఆల్రెడీ 5 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో కొన్ని సామాజికమైన చిక్కులు ఏంటాయంటే బీసీలలోనే కొన్ని చోట్ల బీసీ బి గాను, బీసీ డి గాను, బీసీ సి గాను ఇలా జరుగుతుంది. సో దీన్ని నిష్పక్షపాతంగా కుల గణన చేయండి అనడంలో కూడా ఇది తప్పులేదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో జరగాల్సింది. దీన్ని 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులు ఇది కూడా జరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 44% విద్య, వైద్యం, అలాగే రాజకీయాలలో కూడా బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించాలి అనేది ఇది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో ఉద్యోగాలలో బీసీలకు 44% కల్పిస్తామని చెప్పేసి రిజర్వేషన్ని కల్పిస్తామని ఒక బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు సాక్షాత్తు అప్పటి ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి కార్యాలయం ముందే ఆ సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే దాన్ని వ్యతిరేకిస్తూ పూల కుండీలతోటి ఎన్టీఆర్ గారి మీద దాడి చేస్తామని చెప్పారు. దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లో హైకోర్టుకి దీన్ని మూవ్ చేశారు. అప్పట్లో హైకోర్టు దీన్ని సస్పెండ్ చేసింది. దీనికి న్యాయపరమైన చిక్కులు ఉండొచ్చో, మరి ఇతరమైన ఇబ్బందులు ఉండొచ్చో, ఇది వాస్తవ విషయం. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయాలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఇది. అసలు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రామచంద్ర యాదవ్ గారికి తెలుసో తెలియకో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వెనుగన్నుగా నిలవాలి అని చెప్పి దీక్ష చేయటం తప్పు. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గడీలలో పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రూపుమాపి గడీలలో ఉన్న దొరతనాన్ని సామాన్యుడి యొక్క గడికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చాలామంది బీసీ నాయకులు తీసుకుంటే అందులో 80% బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. దేవేంద్ర గౌడ్ కావచ్చు, లేకపోతే మీరు ఇక్కడ తీసుకుంటే ఎర్రం నాయుడు కావచ్చు, అచ్చెం నాయుడు కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, లేకపోతే కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇంకా మీకు చెప్పుకుంటా పోతే చింతకాయల అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మెజారిటీ నాయకులు, బీసీ నాయకులందరికీ కూడా పవర్ఫుల్ నాయకులుగా తయారవడానికి, రాజ్యాధికార ఫలాలను పొందడంలో కీలక పాత్ర వారిది కట్టిన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఈరోజు మీరు ఈ డిమాండ్స్ తీసుకోవడం అనేది చాలా తప్పు. అయితే జగన్ చెప్పినటువంటి ఈ 1000 ఎకరాలు, అమరావతిలో 1000 ఎకరాలు భూమి కావాలి అని ఆయన దీక్ష చేయటం అనేది నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇది రాజధాని అభివృద్ధిని అడ్డుకోవటం కోసం, రాజధానిలో ఏదో ఒక అలజడిని సృష్టించి అభివృద్ధికి ఆటంకం కల్పించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్పనిచ్చి ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళు ఆలోచన చేసినటువంటిది కాదు. ఇది అసాధ్యమైనటువంటిది కోరిక ఇది.
ఇది అసలు చట్టబద్ధం కానటువంటి కోరిక. ఇలాంటి కోరికని కోరి ఇప్పుడు ఈయన దీక్షలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన దీక్ష విరమించలేడు, ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే అంత సీన్ లేదు ఆయనకి. అంత స్టెడిబిలిటీ, అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వం ఏమి ఆయనకి లేదు. నేనేమి బీసీలని అగౌరవపరచాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే నేను బీసీలకి, నాకు బీసీలతో అవినాభావ బంధం ఉంది. అది సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. కాకపోతే నేను ఇందాక చెప్పినటువంటి 4 అంశాలలో ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి బాధ్యత, పారదర్శక చూపించాల్సిన బాధ్యత ఉంది. కానీ 5వది అసంబద్ధమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అసలు ఇప్పటిదాకా ఏ బీసీ నాయకుడు కూడా ఇంతవరకు దాన్ని అలా సాహసంగా అడగలేదు. అడగటానికి కూడా దాన్ని చెల్లుబాటు కానిటువంటిది. ఇవాళ చాలామంది బీసీలు మాట్లాడుతుంది, ఏంటయ్యా పిచ్చా, ఏంటా రామచంద్ర యాదవ్ 1000 ఎకరాలు బీసీలకి ఇవ్వటం ఏంటి, ఏ కులానికి ఎంత ఇవ్వాలి? ఇలా బీసీలు 1000 ఎకరాలు అడిగితే అది ఇస్తారు. రేపు ఎస్సీలు కూర్చుంటారు, ఎల్లుండి ఎస్టీలు కూర్చుంటారు, తర్వాత ఓసీలు కూర్చుంటారు, కాపులు కూర్చుంటారు, మళ్ళీ కోమట్లు కూర్చుంటారు, లేదా బ్రాహ్మణులు కూర్చుంటారు. ఇలా కులానికి ఒక 1000 ఎకరాలు ఇస్తే 30,000 ఎకరాలు అక్కడే సరిపోయి. మరి భూములు ఇచ్చిన రైతులకి ఏమి ఇస్తారు? వాళ్ళు ఎత్తిన చెడగోపం పెడతారా? కాబట్టి ఇవన్నీ అసాధ్యమైనటువంటి అంశాలు, అసాధారణమైనటువంటి అంశాలు ఇవి, సాధ్యం కానటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇలాంటివి కోరి నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ఆయన దీక్ష విరమించలేడు, దీక్ష ముందుకు కొనసాగించలేని పని లేదు. కానీ జగన్ తనతో సావాసం చేసిన ఎవరైనా సరే, ముద్రగడ పద్మనాభం గారు ఏమయ్యారు? 2014 నుంచి 19 దాకా హైప్ వచ్చింది. 19 తర్వాత అదే కాపులకు సమస్యలు వస్తే ముద్రగడ పద్మనాభం మాట్లాడా? పలకలేదు. లాస్ట్లో కావాలా మళ్ళీ ఆయన ఉద్యమం చేస్తానన్నారు. కానీ కాపులు ఎవరు నమ్మలే ఆయన్ని. నమ్మకపోగా ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. ఇవాళ ఈ ఆర్సీవై కూడా అంతే. ఈయన రామచంద్ర యాదవ్ కాస్త రేపు రామచంద్ర యాదవ్ని చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక రకంగా ఈయన కూడా ముద్రగడ పద్మనాభంలాగే రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోతాడనేది వాస్తవ విషయం.